మనం ఎప్పుడైనా సరే స్పైన్ హెల్త్ ఇష్యూస్ చాలా కామన్గా చూస్తాం. నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్ అని ప్రతి ఒక్కళ్ళు కంప్లైంట్ చేస్తారు. అట్లీస్ట్ 8 out of 10 పీపుల్కి ఎప్పుడో ఒకసారి బ్యాక్ పెయిన్ కానీ నెక్ పెయిన్ కానీ వచ్చే ఉంటుంది. ఏమవుతుందంటే ఇప్పుడు సపోజ్ ఒక వ్యక్తి కంప్యూటర్ ముందు కూర్చొని పనిచేయాలనుకోండి. కంప్యూటర్ ముందు కూర్చునేటప్పుడు వాళ్ళ పోస్చర్ అంటారు కదా, మన నెక్ బాడీ పొజిషన్ ఇలా ముందుకుంటుంది. ఆ ముందుకు ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ వెనకాల ఏదైతే మజిల్స్ ఉంటాయో ఆ మజిల్స్లో స్ట్రెంగ్త్ అనేది చాలా వీక్ అయిపోతుంటుంది ఒకవేళ దాన్ని ఎక్సర్సైజ్ చేయకపోతే. సో మనం అట్లా నెక్ పెయిన్ వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వస్తారు. ఫస్ట్ ఎక్స్రే చూస్తాము, బోన్లో ఏమైనా ప్రాబ్లం ఉందా, ఓకే. మళ్ళీ వర్టిబ్రా అని ఉంటాయి, సర్వైకల్ 7 ఉంటాయి, లంబార్ 5 ఉంటాయి, థొరాసిక్ 12 ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ వర్టిబ్రే మధ్యలో డిస్క్స్ అనేవి ఉంటాయి. అదేమైనా అరిగిందా లేదా, దాని స్పేస్ ఏమైనా తగ్గిపోయిందా అనేది చూస్తారు. మళ్ళీ దాని తర్వాత ఎంఆర్ఐ స్కాన్ చేస్తారు వాళ్ళ సిమ్టమ్స్ బట్టి. సో ఎంఆర్ఐ స్కాన్లో మీకు ఏదైనా డిస్క్ బయటకు వచ్చి నరం మీద ఒత్తేస్తుందా అని చూస్తారు. ఇవన్నీ చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. బట్ చుట్టూ ఉన్న మజిల్స్కి ఏ టెస్ట్ లేదు. అండ్ ప్రాబ్లం ఉండేది మజిల్లోనే. మళ్ళీ ఆ మజిల్స్ వీక్ ఉండడం వల్లనే ఆ ఫోర్స్ ఇంకా లోపలికి దాకా వెళ్ళి జాయింట్కి వెళ్ళి ఆ డిస్క్ని, ఆ వర్టిబ్రాని మీద ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. సో మనం ఏం చేస్తామంటే ఇక్కడ యూజువలీ ఎవరైనా పెయిన్తో వస్తే డెఫినెట్లీ పెయిన్ మేనేజ్మెంట్ చేయాలి ఇనిషియల్లీ. బట్ అలా కాకుండా ప్రివెంటివ్ స్పైన్ కేర్ కోసమే అని వస్తే డెఫినెట్లీ ఫస్ట్ ఈ స్పైన్ డివైజెస్ మీద అసెస్మెంట్ చేస్తామన్నమాట. అది ఏం చెప్తుందంటే మీ స్పైన్ ఎంత మూమెంట్ అవుతుంది. ఇప్పుడు మనం నెక్లో మూమెంట్ వెనక్కి చూడగలుగుతాం, సైడ్లోకి చూడగలుగుతాం, దాన్ని లాటరల్ రొటేషన్ అంటారు. మళ్ళీ పక్కకు చూడగలుగుతాం, దిస్ ఈజ్ లాటరల్ ఫ్లెక్షన్ అనమాట. మళ్ళీ కిందికి ఫ్లెక్షన్ అంటారు. సో ఈ మూమెంట్స్ అన్నీ సరిగ్గా అవుతున్నాయా లేదా, ఒకవేళ సరిగ్గా అవుతే ఆ మూమెంట్స్కి ఏ మజిల్స్ అయితే రెస్పాన్సిబుల్ ఉన్నాయో అవి కరెక్ట్గా ఫోర్స్ జనరేట్ చేస్తున్నాయా లేవా అనేది చూస్తారు. చాలాసార్లు మీరు ఇలా నొప్పి అనేవాళ్ళు జస్ట్ ఇలా ఇక్కడ కొంచెం ఇలా ప్రెస్ చేస్తే కొన్నిసార్లు రిలీఫ్ వస్తుంది. ఎందుకు అది అంటే ఆ మజిల్స్ వచ్చి చాలా టైర్డ్ అయిపోయి ఫటీగ్డ్ అయిపోతాయి అన్నమాట. ఫటీగ్ అంటే అలసట వచ్చేస్తుంది ఆ మజిల్స్లో. అప్పుడే మనకి నొప్పులు బాగా ఎక్కువ వస్తాయి. సో దాన్ని ముందే డిటెక్ట్ చేసామనుకోండి, ఒకటేమో ఆ జాయింట్ రేంజ్ ఆఫ్ మోషన్ ఎంత అనేది తెలుస్తుంది, ఇంకోటేమో మజిల్ స్ట్రెంగ్త్ ఎంత అనేది కనిపెట్టచ్చు దీంట్లో. ఒక్కసారి ఆ స్ట్రెంగ్త్, ఆ జాయింట్ రేంజ్ ఆఫ్ మోషన్ తెలిసిన తర్వాత మనం ఏం చేయాలి అంటే ఎంత ఫోర్స్ జనరేట్ చేసినామో దాన్ని బట్టి మనం ట్రైనింగ్ కూడా చేయొచ్చు ఆ మజిల్స్ని. సో ఇది డయాగ్నోస్టిక్ పరంగా యూజ్ అవుతుంది, ప్లస్ ట్రైనింగ్ పరంగా కూడా యూజ్ అవుతుంది అన్నమాట.